మ్యూజిక్ కాంపిటీషన్ ప్లేస్‌కి రీచ్ అవుతారనమాట. అక్షిత, ఇటు భువన, సుమలత. ఇక భువన మనసులో ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. పల్లవి ఎటు పోటీలో లేదు. సో, ఖచ్చితంగా నేనే విన్ అవుతాను. చరణ్ ఇక నా వాడవుతాడు. ఇక ఏ అడ్డు ఉండదు అని చెప్పి చాలా హ్యాపీగా ఆలోచిస్తూ అలా మైండ్‌లో అలా అనుకుంటూ ఉంటుంది. ఇక అక్షిత అబ్జర్వ్ చేసి, "ఏమైంది భువన? ఏంటి ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు?" అనగానే, "ఏం లేదు. ఖచ్చితంగా నేనే విన్ అవుతాను అని చెప్పి అనుకుంటున్నాను" అని చెప్పి అనగానే, "నువ్వే విన్ అవుతావులే. పల్లవి లేదుగా" అని చెప్పి అనగానే, అవును పల్లవి లేదు కాబట్టి, రాదు కాబట్టి, ఆంటీ లాక్ చేశారు కాబట్టి నేనే ఖచ్చితంగా విన్ అవుతాను అని భువన అలా అంటూ ఉంటే, అప్పుడు సుమలత అంటే అది కాదు భువన, ప్రతి దాంట్లో కాన్ఫిడెన్స్ ఉండడం మంచిదే. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఎందుకంటే నీతో పాటు పాడడానికి చాలామందే వస్తారు కదా! టోటల్ 10 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ కాంపిటీషన్‌లో పాడడానికి. అందులో నువ్వు ఒక అమ్మాయివి. సో, ఎవరి ద్వారా అయినా చెప్పలేం కదా! అని చెప్పి సుమలత అంటూ ఉంటే, లేదాంటీ పల్లవి ఒక్కతి చాలు నన్ను ఓడించడానికి. ఆ పల్లవి లేకపోతే నేను ఎవరినైనా ఇట్టే ఓడించగలను ఆంటీ. నాదైతే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదాంటీ. ఖచ్చితంగా నేను గెలిచి చూపిస్తాను కదా! అని చెప్పి అనగానే, ఆంటీ నీ మీద పెట్టుకున్న హోప్స్ ఖచ్చితంగా నెరవేర్చాలి అని చెప్పి అక్షిత కూడా అంటుంది. చూస్తూ ఉండు అని చెప్పి భువన కూడా చెప్తూ ఉంటుంది. ఈ లోపల అటు మ్యూజిక్ కాంపిటీషన్‌కి కారు వచ్చి ఆగుతుందనమాట. ఎవరా అని చెప్పి వీళ్ళు వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు సుమలత, అక్షిత, భువన. అయితే కారులో నుంచి బిత్తి సత్తి వస్తాడనమాట. ఇక ఆయన దిగి అట్లా నడుచుకుంటూ వస్తూ ఉంటే అక్కడున్న మిగతా ఇక ఫ్యాన్స్ అంతా కూడా బిత్తి సత్తి దగ్గరికి వస్తారనమాట. ఇక కా కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్న వాళ్ళు కూడా వచ్చి వెల్కమ్ చేస్తారు. బిత్తి సత్తికి ఫ్లవర్స్ అవి ఇచ్చి వెల్కమ్ చేస్తూ ఉంటారు. ఈ లోపల ఇంకో కార్‌లో ఐడియా వస్తుందనమాట. తను కార్‌లోంచి దిగుతూ ఉంటే తనకు కూడా అలాగే ఫ్లవర్స్ ఇచ్చి వెల్కమ్ చేస్తూ ఉంటారు. ఇక భువన, అక్షిత నవ్వుతూ ఆ పాపను చూస్తూ ఉంటే, "ఎవరా పాప?" అని చెప్పి అంటుంది సుమలత. "ఆ పాప ఈ మధ్య డ్రామా జూనియర్స్‌లో బాగా పాపులర్ అయింది. బాగా పాడుతుంది ఆ పాప" అని చెప్పి అనగానే, "అవునా? ఓకే. ఆ అమ్మాయిని కూడా పిలిచినట్టున్నారు" అని చెప్పి సుమలత అంటుంది. అవునా ఆంటీ" అని చెప్పి చూస్తూ ఉంటారనమాట. ఇక ఇటు లోపలికొచ్చి కూర్చుంటారు. ఎవరంటే బిత్తి సత్తి, ఆ పాప ఐరియా. ఆ తర్వాత మరోపక్క ఆటోలో వస్తూ ఉంటుందనమాట పల్లవి ఈ మ్యూజిక్ కాంపిటీషన్‌కి. ఇక సడెన్‌గా ఆ ఆటో అలా వెళ్తూ ఉంటే, "త్వరగా పదన్నా నేను వెళ్ళాలి మ్యూజిక్ కాంపిటీషన్‌కి" అని పల్లవి అంటూ ఉంటే, ఈ లోపల సడెన్‌గా ఆటో ఆగిపోతుంది. "ఏమైందన్నా? ఆటో ఎందుకు ఆగింది?" అని పల్లవి అడుగుతుంది. "ఏమో అమ్మ రిపేర్ వచ్చినట్టుంది. నువ్వు వేరే ఆటో చూసుకొని వెళ్ళాలేమో" అని ఆ ఆటో అతను చెప్పగానే, "అదేంటన్నా ఈ టైంలో ఇప్పుడు నువ్వు ఇలా చెప్తే నేను వేరే ఆటో ఎక్కడి నుంచి తీసుకోను" అని చెప్పి అనగానే, "ఒక్క నిమిషం అమ్మ, ఎవరైనా ఇటువైపు వస్తే వాళ్ళని పిలిచి ఆపుతాను లిఫ్ట్ ఇస్తారేమో" అని ఆటో అతను దిగి చూస్తూ ఉంటే, అదే రోడ్డు వైపు వస్తూ ఉంటాడనమాట చరణ్ బైక్ మీద. "అమ్మ ఎవరో బైక్ మీద వస్తున్నారు. నేను లిఫ్ట్ అడుగుతాను" అని చెప్పి ఆటో అతను పల్లవికి చెప్తాడనమాట. సరే అని చెప్పి పల్లవి అంటుంది. ఆటోలోనే కూర్చుంటుందనమాట పల్లవి. ఇక వస్తున్న చరణ్‌ని ఆపుతాడనమాట. ఇక ఆటో అతను ఇలా చెప్తూ ఉంటాడు, "సార్, నా ఆటోలో కూర్చున్న ప్యాసింజర్ ఇక్కడ దగ్గరలో మ్యూజిక్ కాంపిటీషన్ జరుగుతుందంట. అక్కడ ఆడిటోరియంలో తను కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేయాలంటండి సార్. కొంచెం అర్జెంట్ సార్. మీ బైక్ మీద లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్" అని చెప్పి అనగానే, "అయ్యో! దీనికి మీరు అంత రిక్వెస్ట్ చేసి అడగాల్సిన అవసరం లేదు. నేను కూడా అటే వెళ్తున్నాను. పర్లేదు వచ్చి కూర్చోమని చెప్పండి. నేను డ్రాప్ చేస్తాను" అని చెప్పి చరణ్ అంటాడు. "అమ్మ మీరు ఇతను బైక్ మీద ఎక్కండి" అని చెప్పి ఆటో అతను చెప్పడంతోని సరే అని చెప్పి ఆటోలోంచి పల్లవి దిగుతుంది. బంజారా అమ్మాయిలాగా కొంచెం ఆ టైప్‌లో రెడీ అవుతుందనమాట. ఇక ఎవరి అమ్మాయి అన్నట్టుగా చూస్తూ ఉంటాడు చరణ్ కూడా. ఇక పల్లవి సడెన్‌గా చరణ్‌ని చూసి, ఎవరో నన్ను తీసుకెళ్తారనుకుంటే చరణే వచ్చాడనమాట అని చెప్పి, ఏంటిది ఇప్పుడేంటి గుర్తుపడతాడా అన్నట్టుగా చరణ్‌ని చూస్తూ ఉంటుంది పల్లవి. "ఏంటండి అలా చూస్తున్నారు?" అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, "ఆ! ఏం లేదు. ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. మీ వాయిస్ కూడా ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. ఏం లేదులే పదండి ఎక్కుదాం ఎక్కడిని వెళ్దాము" అని చెప్పి అనగానే, సరే అని చెప్పి పల్లవి బైక్ ఎక్కి కూర్చోగానే ఇక పల్లవిని పట్టుకోగానే చూస్తూ ఉంటాడు చరణ్. "ఏంటండి ఏమైంది? వెళ్ళకుండా అలా చూస్తున్నారు" అని పల్లవి అనగానే, "ఏం లేదండి. మీరు నన్ను ఇలా పట్టుకున్నారు కదా!" అనగానే, "అదే అండి పడిపోతానేమో అని పట్టుకున్నాను" అని చెప్పి పల్లవి అంటుంది. "అయ్యో! పట్టుకోవడంలో నాకేం ప్రాబ్లమ్ లేదండి. మీ టచ్ నాకు ఒక అమ్మాయిని గుర్తు చేసింది. అంతే ఏం లేదు. సరే వెళ్దాం పదండి" అని చెప్పి ఇక బైక్ స్టార్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటాడు పల్లవిని. ఇక అలా ఇద్దరు బైక్ మీద వెళ్తూ ఉంటే, "ఎవరో అమ్మాయి గుర్తొచ్చింది అన్నారు. ఎవరండి?" అనగానే, "ఆ అమ్మాయా అండి, ఒక రాక్షసి ఉందిలే" అని చెప్పి అనగానే, "రాక్షసా?" అనగానే, "అదేంటండి మిమ్మల్ని ఏదో రాక్షసి అన్నట్టుగా అలా ఎక్స్‌ప్రెషన్ ఇస్తున్నారు" అని చరణ్ అంటాడు.
అప్పుడు చరణ్ వెనకాల కూర్చున్న ఈ పల్లవి అంటుంది, "అంటే అమ్మాయిల్ని అలా రాక్షసి అనడం కరెక్ట్ కాదు కదండీ!" అనగానే, "మీకు ఆ అమ్మాయి గురించి తెలీదులెండి. ప్రతి దాంట్లో చిరాకు పెడుతుంది. అందుకే నాకు రాక్షసిలా అనిపిస్తుంది. మిమ్మల్ని చూసినా, మీ వాయిస్ అయినా, మీరు నన్ను టచ్ చేసినా కూడా నాకు ఆ రాక్షసే గుర్తొస్తుంది" అని చెప్పి అనగానే, "మీరు పదే పదే ఆ అమ్మాయి గురించే చెప్తున్నారు. కొంపదీసి ఆ అమ్మాయిని మీరేమైనా ఇష్టపడుతున్నారా? ప్రేమిస్తున్నారా?" అని చెప్పి పల్లవి అడుగుతుంది. "ఛ! ఆ అమ్మాయిని నేను ప్రేమించడం ఏంటండి? అంత లేదు దానికి" అని చెప్పి అంటాడు చరణ్. "మీకు ఏమైనా పెళ్ళయిందా అండి?" అనగానే, "అయ్యో! లేదండి. నేను స్టిల్ బ్యాచిలర్" అని చెప్పి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు బైక్ మీద వెళ్తూ. "పోనీ మీకు ఎంగేజ్‌మెంట్ లాంటిది ఏమైనా అయిందా? ఎవరినైనా ప్రేమించడం అది ఇది" అని చెప్పి అంటుంది పల్లవి. "ఎంగేజ్‌మెంటా? ఎంగేజ్‌మెంట్ లేదు, ఏం లేదండి. నేను స్టిల్ బ్యాచిలర్. అసలు చెప్పాలంటే ఇప్పటి వరకు ఏ అమ్మాయిని పెళ్లి చూపులో చూసిందే లేదు. ఫ్రెష్ నేను" అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, ఇక అప్పుడు పల్లవి, "ఓరి సచ్చినోడా! నాతో ఎంగేజ్‌మెంట్ చేసుకొని కొన్ని రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఎంగేజ్‌మెంట్ అవ్వలేదని చెప్తావా?" అని చెప్పి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది చరణ్‌ని. ఈ లోపల సడెన్‌గా పల్లవికి ఎక్కులొస్తాయన్నమాట. బైక్ ఆపుతాడు. "ఏమైందండి?" అనగానే, "ఎక్కులొస్తున్నాయి" అని చెప్పి పల్లవి అనడంతోని, "అయ్యో! ఇక్కడ దగ్గరలో వాటర్ కూడా లేవే" అని చెప్పి చరణ్ అటు ఇటు చూసి, "ఐ లవ్ యూ" అని చెప్పి చెప్తాడు పల్లవికి. ఒక్కసారిగా పల్లవి షాకయ్యి ఎక్కులు కూడా ఆగిపోతాయి. ఇక మనసులో పల్లవి తిట్టుకుంటూ ఉంటుంది. "సచ్చినోడా! నేను ఎదురుగా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా ఐ లవ్ యూ ఇలా చెప్పిందే లేదు. ఇప్పుడేమో ఇట్లా ఐ లవ్ యూ చెప్తున్నావా?" అని చెప్పి మనసులో అనుకోని, "ఏం లేదండి, ఏమనుకోవద్దు. మీకు ఎక్కళ్ళు తగ్గాలని చెప్పి అలా ఐ లవ్ యూ చెప్పాను అంతే. అంటే దగ్గరలో వాటర్ లేవు కదా! అలా చేశాను. ఏమనుకోవద్దు, మనసులో పెట్టుకోవద్దు" అని చరణ్ అంటాడు. "ఓహో! అవునా? సరే అండి. థ్యాంక్ యూ" అని చెప్పి మొత్తానికైతే ఇటు అలా మాట్లాడుకుంటూ ఇక వస్తూ ఉంటారనమాట మ్యూజిక్ కాంపిటీషన్ దగ్గరికి. మరోపక్క ఇటు మ్యూజిక్ కాంపిటీషన్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. ఇటు భువన అడుగుతుంది, "ఏంటాంటీ ఇంకా చరణ్ రాలేదు" అనగానే, "వస్తూ ఉంటాడులే దారిలో. ఏదో పని మీద అటు వెళ్ళాడు కదా! ఇటే వస్తాడు" అని చెప్పి భువనకి చెప్తూ ఉంటారు సుమలత, అక్షిత. ఈ లోపల అదే ప్లేస్‌కి చరణ్ వస్తాడనమాట. బైకొచ్చి ఆగుతుంది. ఇక బైక్ వెనకాలే ఇటు పల్లవి కూర్చునుంటుంది కదా! బంజారా డ్రెస్‌లో. వీళ్ళు కూడా ఎవరా అన్నట్టు చూస్తూ ఉంటారు. ముగ్గురు అక్కడే నించొని చూస్తూ ఉంటారు. ఎవరు చరణ్ ఎక్కించుకొనొచ్చాడు అన్నట్టుగా. "చాలా థాంక్స్ అండి. మీరు టైంకి వచ్చి నన్ను ఇక్కడ డ్రాప్ చేశారు" అనగానే, "మీరిక్కడ అంటే షో చూడ్డానికొస్తున్నారా?" అని చెప్పి చరణ్ అంటాడు. "లేదండి, పాడడానికొస్తున్నాను" అనగానే, "అంటే మీరు సింగరా అండి?" అని చెప్పి చరణ్ అంటాడు. "లేదండి, అంటే సింగర్ అవుదాం అనుకుంటున్నాను" అని చెప్పి పల్లవి చెప్తుంది. "సరే అండి, ఆల్ ది బెస్ట్" అని చెప్పి ఇక ఆల్ ది బెస్ట్ సెకండ్ ఇవ్వబోతూ ఉంటాడు చరణ్. ఇక అప్పుడు ఇటు సుమలత, అక్షిత, భువన అబ్జర్వ్ చేస్తున్నారని గమనిస్తుంది పల్లవి. ఇక చరణ్ సెకండ్ ఇస్తూ ఉంటే కావాలని పల్లవి హగ్ చేసుకుంటుంది చరణ్‌ని. ఇక "శుక్రియా అండి" అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదేంటి ఈ అమ్మాయి సెకండ్ ఇస్తే హగ్ ఇచ్చింది అనుకోని ఇక వాళ్ళ అమ్మ దగ్గరికొస్తాడనమాట చరణ్ నడుచుకుంటూ. "ఏంటి మమ్మీ ఇట్లా చూస్తున్నారు?" అనగానే, "ఆ అమ్మాయి ఎవరా?" అనగానే, "ఏ అమ్మాయి మమ్మీ?" అనగానే, "రేయ్, నువ్వు ఆ అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకొని వచ్చావు కదా! మేము చూసాము" అని చెప్పి అంటుంది సుమలత. "ఆ అమ్మాయా? తను ఇదే కాంపిటీషన్‌కి వచ్చింది మమ్మీ. తను దారిలో ఆటోలో వస్తుంది. ఆటో ఆగిపోయింది. లిఫ్ట్ అడిగారు. ఇక్కడి దాకా దింపాను. అయితే తను కూడా పార్టిసిపేట్ చేస్తుందంట. ఆల్ ది బెస్ట్ చెప్తే తనేమో హగ్ చేసింది" అనగానే ఇక అప్పుడు భువన కోపంతోని, "ఆల్ ది బెస్ట్ చెప్తే హగ్ చేయడం ఏంటి చరణ్" అని చెప్పి అనగానే, "నాకేం తెలుసు, వెళ్లి ఆ అమ్మాయిని అడుగు" అని చెప్పి అంటాడు చరణ్. "రేయ్ చరణ్, ఏంట్రా అలా మాట్లాడుతున్నావు" అని చెప్పి సుమలత అనడంతోని, "మరి లేకపోతే ఏంటి మమ్మీ, ఆ అమ్మాయి హగ్ చేసుకుంటే నన్ను అడుగుతదేంటి? అందుకే అలా అన్నాను" అని చెప్పి అంటాడు చరణ్. "సర్లేరా వదిలేసేయ్" అని చెప్పి అనగానే, సరే ఇక చరణ్ అంటాడు, "భువన, మా మమ్మీ చెప్పిందని నీకు ఫుల్‌గా ట్రైనింగ్ ఇచ్చాను. సో, మా మమ్మీ పేరు నువ్వు తగ్గనీయకుండా నువ్వే విన్ అవ్వాలి. ఓకేనా" అని చెప్పి చరణ్ చెప్తూ ఉంటాడు భువనకి. "ఖచ్చితంగా నేనే విన్ అవుతాను" అని చెప్పి భువన చెప్తూ ఉంటుంది. మరోపక్క ఇటు లోపలికి వెళ్లి కూర్చుంటారనమాట బిత్తిరి సత్తి, అలాగే ఐడియా. ఏంటి ఇంకా పల్లవి రాలేదా అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటారనమాట. హాల్‌లో ఇటు చరణ్ వీళ్ళంతా వచ్చి ఉంటారనమాట. కూర్చునుంటారు. ఇక పల్లవి వచ్చిందో లేదో ఒకసారి కాల్ చేస్తాను అని చెప్పి పక్కకొస్తాడనమాట. బిత్తిరి సత్తితో పాటు ఐడియా కూడా, పాప కూడా వస్తుందనమాట. ఇక పల్లవికి ఫోన్ చేయడంతోని పల్లవి అక్కడికొచ్చేస్తుంది. "సార్ నేను" అనగానే, "పల్లవి నువ్వా? అసలు గుర్తుపట్టలేకుండా ఉన్నాను" అని చెప్పి అంటూ ఉంటారు బిత్తిరి. "సార్, మీ మాటల వల్ల నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది సార్" అనగానే, "నీ లైఫ్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీ అత్తగారు పెట్టిన కండిషన్ వల్ల నువ్వేం చేయాలో అర్థం కాక అసలు వస్తావో లేదో అనిపించిందమ్మా" అని చెప్పి విత్తి సత్తి అనడంతోని, "సార్, మీ మాటలతోని నాకు ఏం చేయాలో అర్థమైంది సార్. అందుకే ఈ గెటప్పు. నేనక్కడ లిస్ట్‌లో కూడా నా పేరుని మార్పించుకున్నాను సార్. వేరే పేరిచ్చాను. సో, నేను మోస్ట్‌లీ ఎందుకంటే ఇక్కడ మా అత్తగారి ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళు నన్ను గుర్తుపట్టకూడదు. అందుకే ఇలా రెడీ అయ్యాను. పేరు కూడా మార్పించుకున్నాను. నేనైతే పార్టిసిపేట్ చేస్తాను సార్" అని చెప్పి పల్లవి అనడంతోని, "సరే అమ్మా, ఆల్ ది బెస్ట్" అని చెప్పి ఆయన కూడా వెళ్ళిపోతారు. ఆ తర్వాత గుండమ్మ ఆలోచిస్తూ ఉంటుంది. పల్లవి వెళ్ళిందో లేదో, "ఏవండీ ఒకసారి ఫోన్ ఇటివ్వండి" అని చెప్పి అనగానే ఇక ఫోన్ తీసుకొస్తాడనమాట వాళ్ళ హస్బెండ్.
ఇక ఆదిత్య అంటాడు, "ఏంటి గుండమ్మ?" అనగానే, "ఏం లేదు పల్లవి కాంపిటీషన్‌కి వెళ్ళిందో లేదో" అనగానే, "సరే ఉండు నేను కాల్ చేస్తాను" అని చెప్పి గుండమ్మ ఫోన్ నుంచి ఆదిత్య ఫోన్ చేస్తాడనమాట. హలో అని చెప్పి పల్లవి ఫోన్ లిఫ్ట్ చేయగానే, "అదే అమ్మా, మీ అమ్మ నువ్వు కాంపిటీషన్‌కి వెళ్ళావో లేదో కనుక్కోమనింది" అనగానే, "ఆల్రెడీ ఇక్కడే ఉన్నా నాన్న" అని చెప్పి అంటుంది పల్లవి. ఇక అటు గుండమ్మ కూడా ఫోన్ తీసుకొని, "ఆల్ ది బెస్ట్ చెప్పడానికే ఫోన్ చేశాను పల్లవి. నువ్వు గెలుస్తావని నాకు తెలుసు. అమ్మ నేను గెలిచాను అన్న మాట కోసమే ఎదురు చూస్తూ ఉంటాను" అని చెప్పి గుండమ్మ చెప్తూ ఉంటే, అలాగే అమ్మ ఖచ్చితంగా అదే మాట చెప్తాను అని పల్లవి చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తూ ఉంటుంది. ఈ లోపల శ్రీనివాసరావు కూడా వచ్చి, "ఏది ఇటివ్వు నేను కూడా మాట్లాడతాను" అని చెప్పి ఆయన కూడా, "అమ్మ బాగా పాడు" అని చెప్పి ఆయన కూడా మాట్లాడుతూ ఉంటే చాటుగా వింటూ ఉంటుందనమాట వైష్ణవి. ఇదేంటి అక్షిత ఏమో ఖచ్చితంగా పల్లవి రాదు, లాక్ చేసాం ఇంట్లో అన్నారు. వీళ్ళేమో పల్లవి వెళ్ళినట్టుగా ఖచ్చితంగా గెలుస్తుందన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏదైనా ఒకసారి అక్షితతో మాట్లాడాలి అని చెప్పి పక్కకొస్తుందనమాట ఫోన్ చేయడానికి వైష్ణవి. మరోపక్క ఇప్పుడే మేము వాటర్ తాగొస్తాము అని చెప్పి భువన అలాగే ఇటు అక్షిత పక్కకొస్తారనమాట సుమలతకి చెప్పి. ఇక అప్పుడే ఇటు పల్లవి గమనించి పక్కకు వెళ్ళిపోతుంది. ఇక పల్లవి పక్కకు వెళ్ళగానే ఇటు అక్షిత ఫోన్ రింగ్ అవుతుందనమాట. వైష్ణవి కాల్ చేస్తుంది. "ఆ పల్లవి రాలేదు కదా అక్కడికి" అనగానే, "లేదు మమ్మీ చెప్పాను కదా! ఆంటీ లాక్ చేశారు" అనగానే, ఏంటో ఏమో కానీ ఇంట్లో వాళ్ళంతా గుండమ్మతో సహా ఈ పాటికి పల్లవి వెళ్ళలేదు అంటే ఏడుస్తూ కూర్చోవాలి కదా! కానీ వీళ్ళు వెళ్ళినట్టుగా అది ఇదిగా మాట్లాడుకుంటున్నారు గెలుస్తుంది అన్నట్టుగా అనగానే, అప్పుడు అక్షిత అంటుంది, "మేబీ గుండమ్మకి తెలీదనుకుంటా మమ్మీ. ఇంకా పల్లవి చెప్పినట్టు లేదు. లేదంటే ఏడుస్తూ కూర్చునేవాళ్ళే. అయినా పల్లవికి వచ్చేంత సీన్ లేదు. ఒకవేళ వచ్చినా దాన్ని స్టేజ్ ఎక్కనీయకుండా నేను చూసుకుంటాను కదా! నువ్వేం కంగారు పడకు" అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అక్షిత. ఇక తర్వాత కాంపిటీషన్ స్టార్ట్ అవుతుందనమాట. ఇటు 'బిత్తి సత్తికి', 'ఐర్యాకి' ఇద్దరికీ సన్మానం చేస్తారు. షాల్స్ అవి కప్పుతారనమాట. ఇక షో స్టార్ట్ చేద్దామని చెప్పి ఫస్ట్‌గా ఇక ఈ షోలో అయితే 10 మెంబర్స్ ఉన్నారు. సో, ఫస్ట్‌గా వచ్చేది భువన అని చెప్పి అనౌన్స్ చేస్తారు. భువన వెళ్తుందనమాట స్టేజ్ మీదకి. తను సాంగ్ పాడుతుంది. ఆ తర్వాత ఇక దేవి అని చెప్పి సెకండ్‌గా అనౌన్స్ చేస్తారు. ఇక దేవి అంటే మరి పల్లవి దేవిగా పేరు అలా మార్చినట్టుంది. పల్లవి వెళ్ళబోతూ ఉంటుంది. సో, ఇంతే అండి ఎపిసోడ్‌లో జరిగింది. మరి పల్లవి గెలిచిందా లేదా ఏంటి అనేది కమింగ్ ఎపిసోడ్ చూస్తే కానీ మనకు ఐడియా రాదు. సో, మీరేమనుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.